శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుభావం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. పరాభావ నామ సంవత్సర ప్రజేన గ్రామేణ సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం. సీతారామచంద్ర స్వామి మన పురాతనమైనటువంటి రామాలయం. మన ఇట్లాంటి మూర్తులు ఈ 4 మండలాలలో ఎక్కడ కూడా ఉండవు. మన కోరికలు తీర్చే కొంగు బంగారము శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సీతమ్మ వారు ఉత్సవమూర్తులు. స్వామికి అభిముఖంగా ఆంజనేయ స్వామి ఉంటాడు. ఉత్తరముఖంగా లలితమ్మ వారు ఉంటుంది. ఈ ఆలయానికి చాలా పూర్వ చరిత్ర ఉంది. మన ఈ యొక్క సీతారామచంద్ర స్వామి మూర్తి మనం ఏదైతే మనస్ఫూర్తిగా స్వామిని స్మరించుకుంటామో తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. కొంగు బంగారంగా అనుకున్న పనులు కూడా చాలా మంది ఉద్యోగాలు వచ్చాయి. వివాహం కాని వారికి వివాహం జరిగింది. సంతానం లేని వారికి సంతానం కూడా కలిగింది. అందుకని భాగంగా మన ఈ యొక్క 4 మండలాలలో ఎక్కడ కూడా రామాలయం లేదు కాబట్టి భక్తులందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీరామనవమి రోజు అత్యంత వైభవపేతంగా జరుగుతుంది కాబట్టి స్వామి ఆశీస్సులు ఉండాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదొక దక్షిణముఖం ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామికి చరిత్ర ఉంది. ఒక 200 సంవత్సరం నాటిది దక్షిణముఖం ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ మనకు ఈ ఆంజనేయ స్వామికే పూజా కార్యక్రమాలు జరిగాయి. తర్వాత దేడేల స్వామి అని వచ్చి ఆంజనేయ స్వామి ఉన్నప్పుడు రాముడు ఉండాలని చెప్పని రామాలయాన్ని పెట్టడం జరిగింది. అప్పుడు మన ఊర కమల మనోహరరావు గారు, సావిత్రి దంపతులు 76లో రామాలయం ప్రతిష్టాపన చేస్తే వారి కుమారులైనటువంటి నందకిషోర్ బాబు, సుజనమ్మాయి మరియు నందగోపాల్ బాబు, జయచైతన్య గారు మన ఒక 4 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ ఆంజనేయ స్వామికి గనక మంగళవారము, శనివారం గనక భక్తి శ్రద్ధలతోని పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే అందులో భాగంగా మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది సాక్షాత్ శ్రీ లలిత అమ్మవారు. మీరు చరిత్రలో తెలుసుకుంటే, ఎందుకంటే స్త్రీ లేనిది ఏమి ఉండదు. ఆది పరాశక్తి, అన్నిట్లల్లో మహిమగల్ల తల్లి. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారికి పూజా కార్యక్రమాలు, ప్రతి శుక్రవారం కూడా అభిషేకము. స్వాతి నక్షత్రానికి అమ్మవారికి అష్టోత్తరం జరుగుతుంది. ఈ అమ్మవారికి అభిషేకం చేసుకున్న వాళ్లకు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగం వస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క కాటారం మండలం, బొప్పారం గ్రామం, కాటారానికి కూత వేసేంత దూరం అంటే 3 కిలోమీటర్ల దూరంలో మన రామాలయం ఉన్నది. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా కళ్యాణంలో పాల్గొని పండుగలకు విశేషమైనటువంటి స్వామివారికి శాస్త్ర ప్రకారంగా అన్ని కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. అమ్మవారిని దండం పెట్టుకోండి. ఇలాంటి అమ్మవారు లలిత అమ్మవారు ఇక్కడ 4 మండలాలలో కూడా ఎక్కడ లేదు. అలాగే మనకు నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు అన్నిటికీ గ్రహచారాలు తొలగిపోవాలన్నా, ఏది తొలగిపోవాలన్నా కూడా మనకు నవగ్రహాలు సతీ సమేతంగా ఈ నవగ్రహాలు ఉన్నాయి. కాబట్టి మీరు శనివారం, మంగళవారం కనుక వచ్చి ఈ నవగ్రహ పూజ చేసుకుంటే చాలా విశేషం ఉంటుంది. అందరికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలి. మెయిన్గా ముఖ్యమైన విషయం చెప్పాలంటే, మనకు ఇంత మారుమూల ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మాణం జరగడానికి కారణం మన సుజనమ్మాయి గారు. వారికి ఆ లలితమ్మవారు కలలో అవ్వడము. ఎందుకంటే మనకు ఎన్నో దేవాలయాలు ఉంటాయి, కానీ ఇంతటి ప్రశాంతమైన వాతావరణం అనేది ఎక్కడ ఉండదు. ఇలాంటి బొప్పారం గ్రామంలో ఈ యొక్క రామాలయం, లలిత అమ్మవారు, ఆంజనేయ స్వామి ఉన్నది అంటే మన గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఈరోజు ఈ దేవాలయం నిర్మాణం కావడం కారణం మన ఊర నందకిషోర్ బాబు గారి ధర్మపత్ని సుజనమ్మాయి గారికి ఈ యొక్క లలిత అమ్మవారు కలలో అవపడము, ఈ దేవాలయాన్ని నిర్మించడము. ఎందుకంటే మీరు చూడండి, ఒక దేవాలయం నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో భక్తి శ్రద్ధలతోని అలాంటి భక్తి పరులను నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఈ దేవాలయం నిర్మించడమే కాక ఇప్పుడు మనలాంటి అందరికి కూడా ఇవాళ మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నామంటే ఆ స్వామివారి ఆశీస్సులు వారి కుటుంబానికి, ఊర వంశస్థులకు ఎల్లకాలము స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రజలందరి తరపున, వారి తరపున పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. తప్పకుండా కళ్యాణానికి అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు ఆలయ పూజారి సముద్రాల రామాచార్యులు.